శివాలయములో ప్రదక్షిణ అన్ని దేవాలయాల్లో చేసిన విధంగా ఉండదు, భిన్నంగా ఉంటుంది. శివాలయములో ధ్వజస్తంభం వద్ద ప్రదక్షిణ ప్రారంభించి చండీశ్వరుని వరకు ప్రదక్షిణ చేయాలి. చండీశ్వరుని దర్శించుకొని మరల వెనక్కి తిరిగి ధ్వజస్తంభం వద్దకు చేరుకోవాలి. ఇలా చేస్తే మొదటి ప్రదక్షిణ పూర్తవుతుంది. దీన్నే చండీ ప్రదక్షిణ లేదా స్తోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు. స్తోమసూత్రం అంటే శివుని యొక్క అభిషేక జలం బయటికి పోయే దారి. అక్కడ వరకు ప్రదక్షిణ చేసి మరల వెనక్కి తిరిగి ధ్వజస్తంభం వద్ద చేరుకోవాలి. శివ ప్రదక్షిణలో సోమసూత్రం దాటరాదు. ఎందుకంటే ఆయనకు అభిషేకం చేసే జలం సోమసూత్రం నుండే పోతుంది. అంతేకాక అక్కడ ప్రథమగణాలు కొలువై ఉంటాయి. అందుకే వారిని దాటితే శివునికి కోపానికి గురవుతారు. ఇలా ప్రదక్షిణలు పూర్తి చేస్తే 10,000 ప్రదక్షిణలు చేసినంత ఫలితం కలుగుతుందని లింగ పురాణం చెప్తుంది.